ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, సర్వోన్నతమైన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకములో దుర్నీతి భయంకరముగా పెరిగిపోయినప్పుడు తన ప్రజలను, తన బిడ్డలను ఆ దుర్నీతి నుండి తప్పించడానికి ఆయన మానవ రూపములో ఈ లోకానికి వచ్చి తన సొత్తుగా ప్రజలను చేసుకొనుటకు తన ప్రాణమును తనకు తానే సమర్పించుకున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆలోచించండి, దేవుని యందు సత్క్రియలు చేసేటువంటి వారుగా మార్చిన దేవుడు యేసుక్రీస్తు వారు. కులాలని, మతాలని సృష్టించిన వారు కారు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకములో మంచిగా మనిషిగా ఎలా జీవించాలో నేర్పించి వెళ్ళిన తండ్రి అయినటువంటి గురువు అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. సమస్తమైన దుర్నీతి ఈరోజు రాజ్యం ఏలుతూ ఉంది. ఆ దుర్నీతి నుండి మనలను కాపాడగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ చుట్టూ, నీ జీవితంలో ఏ దుర్నీతి తిరుగుతూ ఉందో, ఏ భయంకరమైన సైతాను శక్తులు తిరుగుతూ ఉన్నాయో, ఈ లోకముతో కలిసిపోమ్మని ఎన్ని భయంకరమైన ఆలోచనలు నీకు కలిగిస్తూ ఉందో సైతాను, ప్రియ దేవుని బిడ్డ, వాటి జోలికి వెళ్ళక, వాటి వైపు చూడక, ప్రభువైన, ప్రాణమిచ్చిన ప్రియుడైన తండ్రి అయిన యేసుక్రీస్తు వైపు చూడండి. ఆయన సమస్త దుర్నీతి నుండి రక్షించగల సమర్థుడు. చెడ్డ కార్యాలు చేయకుండా, చెడ్డ మాటలు పలుకకుండా, చెడ్డ చూపులు చూడకుండా, చెడ్డ నడకలు నడువకుండా కాపాడి మంచి మార్గములో నడిపించేటువంటి, సత్క్రియలు చేసేటువంటి గొప్ప జీవితాన్ని అనుగ్రహించిన దేవుడు యేసుక్రీస్తు వారు. దొంగలను, వ్యభిచారులను, భయంకరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారిని, హంతకులను, అనేకులను మంచి మార్గములో నడిపించిన దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు యేసు ప్రభు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దుర్నీతి నిన్ను ఈరోజు అడ్డగిస్తూ ఉందో, కొన్ని మంచి పనులు చేయకుండా అడ్డగిస్తూ ఉంటారు ఈ దుర్నీతి పరులు. మంచి వారికి సహాయము చేయకుండా, మంచి వారిని ప్రేమించకుండా, మంచి వారి ప్రక్కన నిలవకుండా ఈ భయంకరమైనటువంటి ఈ దురాలోచన కలిగినటువంటి వ్యక్తులు అడ్డగిస్తూ ఉంటారు, అడ్డు బండగా ఉంటారు. వారి నుంచి తప్పించుకోవాలంటే, మంచి క్రియలు చేయాలి అని అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే, ఆయన పరిశుద్ధమైన జీవితమే మనకు మానవాళికి ఆధారము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా కూడా అన్యాయాలు, అక్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి. అక్రమాలు ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి మనుషులు పెరిగిపోతూ ఉన్నారు. విశ్వాసుల గుంపులలో కూడా, విశ్వాసుల ముసుగులో ఉన్నటువంటి వారు కూడా అనేక మంది స్వార్థముగా మారిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి ప్రజలారా, సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు వారు ఈ వాగ్దానం ద్వారా ఏం తెలియపరుస్తున్నారంటే, మీరు నా సొత్తుగా ఉండాలని నేను ప్రాణం అర్పించాను అంటున్నారు. ఆయన ప్రాణం పెట్టే నేను అర్పించాను, నాకై నేనే ఇష్టపూర్వకముగా. మీరు నా సొత్తుగా ఉండాలి. దుర్నీతి పరులుగా ఉండకూడదు, దుర్మార్గపు మాటలు మాట్లాడకూడదు, దుర్మార్గపు ఆలోచనలు ఆలోచించకూడదు ఇతరుల గురించి. సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన వారుగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన, మార్చడానికి వచ్చిన దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో సత్క్రియలు లేకపోతే
క్రైస్తవులను చెప్పుకోవడం వ్యర్థమే. దాని ద్వారా దేవుని నామానికే అవమానం కలుగుతుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఆయన సొత్తుగా ఎవరైతే మారుతూ ఉంటారో వారిని దొంగిలించాలని సైతాను ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నువ్వు చక్కగా పాటలు పాడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, భక్తిగా భయము కలిగి జీవిస్తూ ఉంటే నిన్ను దొంగిలించాలనే వాడి ప్రయత్నం. లోకంలో ఉండే వాళ్ళని ఎందుకు దొంగిలిస్తుంది అది? ఆయన సొత్తుగా ఎవరైతే మారుతూ ఉంటారో వారిని దొంగిలించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అది. ఇక ఎంత ప్రయత్నాలు అంటే విశ్వ ప్రయత్నాలు అంటాం కదా, అంత గట్టిగా సైతాను ప్రయత్నాలు చేస్తూ ఉంది. కనుక మీరు జాగ్రత్తగా, ఇది నేను చేసే క్రియ, నేను మాట్లాడే మాట మంచిదా కాదా, సత్క్రియనా ఇది, నేను దేవుని సొత్తు కదా అని ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే ఆయన సొత్తును ఆయన భద్రం చేసుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు ఆయన సొత్తుని భద్రం చేసుకోరా? భద్రం చేసుకుంటారు. మరి ఆయన భద్రం చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన, విజ్ఞాపన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా సత్క్రియలలో నేను ఉండడానికి కృపను చూపమని మనం ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి వారముగా ఉంటే ఆయన సొత్తుగా నీవు ఉంటావు. ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు ఒక దినమున నిత్యమైనటువంటి రాజ్యములో ఆయన సొత్తుగా ఆయనతోటి యుగయుగములు సంతోషముతో, సమాధానముతో, జీవముతోటి జీవించేటువంటి జీవితం ఉంది. ఆ జీవితం కోసం ఈ లోకములో శ్రమలు పడదాం, అవమానాలు పడదాం, నిందలు పడదాం, ఎన్ని కష్టాలైనా ప్రభు కోసం బ్రతుకుదాము. దేవుడు గొప్పగా దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అల్పకాల శ్రమలను మనము చులకనగా తీసుకొని మనం ముందుకు కొనసాగినట్లయితే ఆయన సొత్తుగా మనందరం ఉంటామని లేఖనము వాగ్దానం ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాలన్నీ కూడా, ఈ లోకానుసమైన వాగ్దానాలన్నీ కూడా వ్యర్థమే, అవన్నీ వెళ్ళిపోతాయి ప్రియ దేవుని బిడ్డలు. కానీ ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన సొత్తుగా మనం ఉండాలని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాను మీ కొరకు, దేవుడు కార్యాలు జరిగిస్తారు. ఏ దుర్నీతి పరులు మిమ్మల్ని హింసించాలని చూస్తున్నారో వారి నుండి దేవుడు విడుదల కలిగిస్తారు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు వందనాలు నాయన. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, ఏ దుర్నీతి పరుల చేతిలో చిక్కి ఉన్నారో, ఏ యజమానులు దుర్నీతి పరులైన యజమానుల కింద పనిచేస్తూ ఉన్నారో, ఏ దుర్నీతి సహవాసంలో ఉన్నారో అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. సమస్త దుర్నీతి నుండి మీ బిడ్డలను విమోచించుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. సహాయము చేయండి ప్రభువా. మీ బిడ్డలనైనా సత్క్రియలు యందు ఆసక్తి కలిగి మీ సొత్తుగా ఉండుదురుగా కానీ ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. అయ్యా దొంగిలించాలని చూసిన సైతాను శక్తులను, చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు నామమున మీ అగ్నిలో వేసి కాల్చివేయుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను నాయన. మీ బిడ్డలు నాయన మీ సొత్తును కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవాని కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా ఏ దుర్నీతి పరులకు బిడ్డలు లొంగిపోకుండా, ఏ దుష్టక్రియలకు బిడ్డలు లొంగిపోకుండా మీకు నాయన తండ్రి విధేయత చూపడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే ఈరోజు నాయన పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలందరినీ అయ్యా సమృద్ధిగా దీర్ఘాయుషుతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను దీవించండి నాయన. అయ్యా బాధలో ఉన్న కుటుంబాలను ఆదరించమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధ ప్రయాణాలను దీవించండి. అప్పుల సమస్యలను కొట్టివేయమని అడుగుచూ ఉన్నామయ్యా. అయ్యా మీరే నేను గర్భఫలములు అనుగ్రహించండి ప్రభువా. మంచి ఉద్యోగాల బిడ్డలకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడ ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి ప్రతి దుష్ట శక్తుల నుండి విడుదల చేయమని, ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యకు మీరు సహకారులుగా ఉండి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని మా ప్రార్థన, మా యొక్క రిక్వెస్ట్ అనుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.